పసిపిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి వారి ఉజ్వల భవిష్యత్తుకు తల్లిపాలే ప్రధాన పునాది అని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రతి తల్లి బిడ్డ పుట్టిన తొలి గంటలోనే తల్లిపాలు అందించేలా అవగాహన పెంచాలని సూచించారు. నవజాత శిశువులకు తల్లిపాలు మొదటి టీకా లాంటివని మంత్రి సీతక్క తెలిపారు. బిడ్డ పుట్టిన వెంటనే ఇచ్చే తొలి ముర్రిపాలు శిశువుకు వ్యాధి నిరోధక శక్తిని పెంచి అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయని పేర్కొన్నారు. బిడ్డల శారీరక మానసిక ఎదుగుదలకు కనీసం 1 సంవత్సరం పాటు తప్పనిసరిగా తల్లిపాలు మాత్రమే అందించాలని తల్లులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ వారోత్సవాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తల్లులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. పసిపిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో తల్లిపాల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి కుటుంబం పసిపాపల సంరక్షణలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం కోరుతోంది. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ప్రపంచ తల్లుల పాల వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క తల్లి తను జన్మనిచ్చినటువంటి బిడ్డకు సురక్షితమైన, స్వచ్ఛమైన పాలిచ్చి బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఉండాలంటే బలమైనటువంటి ఆరోగ్యము, బలమైనటువంటి ఫుడ్ ఇవ్వడం మూలంగా బలమైనటువంటి ఆరోగ్యంగా ఎదుగుతారు. కాబట్టి తల్లి బిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే తను స్వయంగా తన పాలను ఇవ్వడం మూలంగా పిల్లలకు బలమైన ఆరోగ్య పునాదిని మనం కల్పించిన వాళ్ళమైతాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా ప్రతి తల్లులు పిల్లల్ని ఒడిలో ఒడిసి పట్టుకొని స్వయంగా తన పాలను ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది.